धरती ऊपर दरिया, दरिया के ऊपर अंबर, अंबर के ऊपर चंदा, चंदा के ऊपर तारे। धरती ऊपर दरिया, दरिया के ऊपर अंबर, अंबर के ऊपर चंदा, चंदा के ऊपर तारे। तारों में तारा ध्रुव तारा, देवों में तू देव हमारा। तारों में तारा ध्रुव तारा, देवों में तू देव हमारा। सबसे ऊपर तू ही हमेशा। ओ माय फ्रेंड गणेशा, तू रहना साथ हमेशा। ओ माय फ्रेंड गणेशा, तू रहना साथ हमेशा। जय गणेश जय गणेश पाहि मां। जय गणेश जय गणेश जय गणेश रक्ष मां। जय गणेश जय गणेश जय गणेश पाहि मां। जय गणेश जय गणेश जय गणेश रक्ष मां। मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासि लोकरक्षक। వాటి యొక్క విశిష్టత గురించి మా తోటి మిత్రులు మీ ముందుకు విచ్చేస్తున్నారు. మరి
శివుడిని కలుసుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. ఎవ్వరూ నా దారిలో నిలబడకూడదు. ఆగు పరశురామ, నా తండ్రి శివుడు ధ్యానంలో ఉన్నారు. ఎవరు ఆయన్ని ఇప్పుడు లేపకూడదు. చిన్నోడా, నాకు అడ్డంగా నిలబడతావా? నేనెవరో తెలుసా? నేను మహాభక్తుడిని. శివుడిని ఇప్పుడే కలుసుకోవాలి. మీ భక్తిని నేను గౌరవిస్తాను పరశురామ, కానీ నా తండ్రి ధ్యానం విచ్ఛిన్నం కావడం అస్సలు కుదరదు. మీరు వేచి చూడండి. నన్ను అడ్డుకుంటావా? నేనెవరో తెలుసా? రాజులను రాక్షసులను ఓడించిన పరశురాముడిని. నన్ను వెనక్కి తొలగించకపోతే నాకు కట్టుబడతావు. మీ గొప్ప కార్యాలు నాకు తెలుసు పరశురామ, కానీ నా విధి నా తండ్రి ధ్యానాన్ని కాపాడటం. నేను మిమ్మల్ని అనుమతించలేను. చాలు, నువ్వు దారి ఇవ్వకపోతే నేను బలవంతంగా నా మార్గం సుగమం చేస్తాను. ఏం చేశావు పరశురామ? నువ్వు నా కొడుకు గణేశుణ్ణి గాయపరిచావు. ఓ, నేనేం చేశానో? గణేష గణేష, నన్ను క్షమించు. నేను ఆవేశంలో ఆగ్రహంతో చేసిన పనులు. పరశురామ, నేను మీ భక్తిని అర్థం చేసుకుంటాను, కానీ ఇప్పుడు నేను మీ కోపం వల్ల ఈ గాయాన్ని కలిగించుకున్నాను. ఇక మీదట నేను ఏకదంతుడు అని పిలువబడతాను. నా ప్రియమైన కుమారుడా, ఈ త్యాగం అందరికీ స్మరణీయం అవుతుంది. నువ్వు చూపించిన ఓర్పు, జ్ఞానం నిజంగా ప్రశంసనీయం. నేను చాలా పశ్చాత్తాపం చెందుతున్నాను. గణేష, నీ బలం, క్షమాశీలత దైవికమైనవి. నీ పేరును సదా గౌరవిస్తాను. అంతా క్షమించాను పరశురామ. ఈ సంఘటన ప్రతి ఒక్కరికి ఒక పాఠం అవుతుంది. కోపం, అహంకారం అనుకోని హానిని కలిగిస్తాయి. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గం గణపతి గం గణపతి గం 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 గణపతి. బిడ్డ అంతలేదు, సప్పుడు జర గట్టిగా చేయమను. అరే తీసి పక్కన పెట్టండి రా, మీరు తీని మారు. మా చిచ్చా వచ్చిండు, ఎట్లుండాలి? కొట్టర కొట్టు సౌమారు. गणपति बप्पा मोरिया।
పక్కన పెట్టు నువ్వు తిను మారా మాకు చావచ్చే కట్టర కొట్టు సావు మారా పక్కన పెట్టు నువ్వు తిను మారా మాకు చావచ్చే కట్టర కొట్టు సావు మారా నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మీరంతా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? పిల్లలు, మీరంతా నన్ను పూజిస్తున్నందుకు చాలా సంతోషం. నా కోసం నా విగ్రహాలను ఊరు వాడ అంతా పెట్టడం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నా కోసం రకరకాల పిండి వంటలు చేసి పెడుతున్నారు. నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ఘనంగా ఊరేగిస్తున్నారు. నిమజ్జనం చేస్తున్నారు. కానీ నిమజ్జనం జరిగిన తర్వాత ఆ నది పడే కష్టాన్ని మాత్రం మీరు ఊహించలేకపోతున్నారు కదా. ఆ నది పడే కష్టాలను తన మాటల ద్వారానే విందామా? పిల్లలు, నేనెవరో గుర్తుపట్టారా? పూర్వం అంటే మీ అమ్మమ్మలు తాతయ్యలు ఉన్న కాలంలో నేను ఎంతో పరిశుభ్రంగా ఉండేదానిని. కానీ ప్రస్తుత కాలంలో నన్ను మీరు బాగా కలుషితం చేసేస్తున్నారు. నాకు ఊపిరి కూడా ఆడనివ్వడం లేదు. ఇంకా గణేష్ నిమజ్జనం అంటే నాకు చాలా భయం. ఎందుకంటే మీరు నిమజ్జనం చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంకా చెత్తా చెదారం వేసి నా ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు. అందులో ఉన్న రసాయన పదార్థాలన్నీ నాలో కలిసిపోయి నీటిని విషపూరితం చేసేస్తున్నాయి. నా బాధ కేవలం నా గురించి మాత్రమే కాదు, మీ గురించి కూడాను. ఈ విషపూరితమైన నీటిని తాగడం వలన నాలో ఉన్న జలచరాలన్నీ చనిపోతున్నాయి. అదే నీటిని మీరు తాగడం వలన మీరు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. స్వామి, ఈ ప్రజల నుండి నన్ను కాపాడే బాధ్యత మీదే. దయచేసి నన్ను కాపాడి పరోక్షంగా ఈ ప్రజలందరినీ కాపాడండి తండ్రి. విన్నారా భక్తులారా? నది పడుతున్న కష్టాలను. నా ప్రతిమలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వివిధ రకాల రసాయనాలతో తయారు చేయడం ఆపి నా తల్లి పార్వతీదేవి తయారు చేసినట్లుగా నన్ను పసుపుతో కానీ మట్టితో కానీ తయారు చేసి పూజించండి. అప్పుడు నిమజ్జనం సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు. అంతేకాకుండా ఊరేగింపు సమయంలో చెట్లను నరకడం మానేసి పర్యావరణాన్ని కాపాడండి. సర్వగణాలకు అధిపతి గణపతి. మనం ప్రారంభించబోయే ప్రతి కార్యంలోనూ ప్రతి పనిలోనూ ఆ స్వామి ఆశీస్సులుండాలని ముందుగా ఆ స్వామిని స్మరించుకుంటాం. ఓం విఘ్నేశాయ నమః.
गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गणपति देवा गजानना गणराय महाराज तू महाकाय तू गणाधीशाय मौर्य देवाश देवा गणपति देवा गजानना गणराय महाराज तू महाकाय तू गणाधीशाय मौर्य धरती अंबर सितारे उसकी नजरें उतारे
विघ्न हरता हे बप्पा विघ्न हरता, सहस्र भक्त जन का तू एक करता धरता है, द्वेष मुक्त मन वो तू जिसमें वास करता, इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे आरे। हे विघ्न हरता हे बप्पा विघ्न हरता, लग तेरा है माथे पे जिसके भी निखरता, कर्म की कसौटी पे है खरा उतरता, इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे आरे। रे बप्पा तू रे बप्पा तू रे बप्पा तू रे बप्पा रे बप्पा रे बप्पा रे बप्पा रे।
देवाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके मान मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव लंबोदर तू विनायका तू वल्लोणेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वरा मोरया लंबोदर तू विनायका तू वल्लोणेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वरा मोरया वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया
विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया